సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఆశ్రమంలో మరోసారి ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రంలోని సాగరం క్రాస్ రోడ్లో ఉన్న గాదె ఇన్నయ్య ఆశ్రమంలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. 3 వారాల క్రితం గాదె ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో తనిఖీలు చేసిన ఎన్ఐఏ మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఆశ్రమంలో మరోసారి ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రంలోని సాగరం క్రాస్ రోడ్లో ఉన్న గాదె ఇన్నయ్య ఆశ్రమంలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, 3 వారాల క్రితం గాదె ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో తనిఖీలు చేసినటువంటి ఎన్ఐఏ ఇప్పుడు మరోసారి తనిఖీలకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ కుమార్, గాదె ఇన్నయ్య సామాజిక ఉద్యమకారుడు. జాఫర్గఢ్ లో ఈయనకు సంబంధించి ఇక్కడ అనాథ పిల్లలను చేరదీసి వాళ్ళను ఆశ్రమం నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ 3 వారాల క్రితం సోదాలు నిర్వహించి గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించింది. పూర్తి స్థాయిలో మరొకసారి 3 వారాల తర్వాత అంటే డిసెంబర్ 21వ తేదీన గాదె ఇన్నయ్య నిర్వహిస్తున్నటువంటి మా ఇల్లు ఆశ్రమంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఇవాళ మరొకసారి సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి. ₹1,00,000 వరకు నగదును సీజ్ చేసినట్లుగా ప్రస్తుతానికి మనకైతే సమాచారం అందుతుంది. ఆ ₹1,00,000 నగదు కూడా ఆశ్రమ నిర్వహణకు ఉపయోగిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. చాలా మంది అనాథలైన పిల్లలు ఇక్కడ ఆశ్రయం పొంది నివసిస్తుంటారు. ఏదైతే గాదె ఇన్నయ్య ఆశ్రమంతో పాటు ఆయన ఇంట్లో కూడా వాళ్ళ ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. లోపలికి వెళ్ళడానికి కూడా మీడియాకు అనుమతి లేనటువంటి పరిస్థితి. లోపల ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఉపా చట్టం కింద గాదె ఇన్నయ్య మీద కేసులు నమోదు చేసినటువంటి ఎన్ఐఏ ప్రస్తుతానికి రిమాండ్ కు తరలించింది. ఇంకా ఆశ్రమంలో ఇంకా ఏమైనా ఆధారాలు దొరుకుతాయా, ఎన్ఐఏ అతని మీద బలమైనటువంటి కేసులు పెట్టడంలో భాగంగా, లేకుంటే అతను ఇటీవల కాలంలో గాదె ఇన్నయ్యకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు బెయిల్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నటువంటి పరిస్థితుల్లో బలమైన ఆధారాల కోసం ఎన్ఐఏ వచ్చినట్టుగా మనకైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. 30 మంది ఎన్ఐఏ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీసులు పూర్తి స్థాయిలో మా ఇల్లు ఆశ్రమాన్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మీడియాకు లోపలికి కూడా అనుమతించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. మా ఇల్లుకు సంబంధించినటువంటి ఆ ఆశ్రమంలో గాదె ఇన్నయ్య ఏదైతే ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారు కదా, ఉపా చట్టం అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేటువంటి చట్టం, ఈ చట్టం కింద రిమాండ్ తరలించారు. కాబట్టి గతంలో కూడా మనం చూసినట్టయితే గాదె ఇన్నయ్య ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మావోయిస్టులకు సపోర్ట్ గా మాట్లాడాలన్నటువంటి అంశాలతో ఆయనను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ కేసుకు సంబంధించి కూడా ఆయనను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇంకా బలమైన ఆధారాలు ఏమైనా దొరుకుతాయన్నటువంటి ఆలోచనతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. కాసేపట్లోనే ఎన్ఐఏ అధికారులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. ఈసారి ఇచ్చినటువంటి నోటీసులు అంటే ఈసారి రిలీజ్ చేసేటువంటి నోట్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకా ఏ విషయాలు వెల్లడిస్తారనేది తెలియాల్సి ఉంది. పూర్తిగా గాదె ఇన్నయ్య మావోయిస్ట్ పార్టీకి బలంగా సపోర్ట్ చేయడం, గతంలో మరణించినటువంటి మావోయిస్ట్ నేతకు సంబంధించినటువంటి సంస్మరణ సభలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కూడా మావోయిస్టులకు మద్దతుగా నిలబడి ఆయన మాట్లాడినట్టుగా మనకు ఆ వీడియోల ద్వారా అర్థమవుతుంది. ఇదే క్రమంలో ఎన్ఐఏ కూడా అతన్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈసారి మరిన్ని కొత్త విషయాలు ఏమైనా బయటపడతాయా వేచి రాస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవికాంత్.